Welcome everybody. This is Adi interviewing Mr. Priyadashi Pulikonda and Nabha Natesh. డార్లింగ్ అని కొత్త సినిమా వస్తుంది కదా July 19th. మీరందరూ ట్రైలర్ చూసారు, ప్రోమోలు చూసారు, సాంగ్ వింటున్నారు. కానీ నాకు చాలా ప్రాబ్లం ఉందండి ఈ సినిమా పైన. నన్ను యూజ్ చేసుకుని సినిమాలు వాడుకుని డైరెక్టర్ అశ్విన్ రామ్ సినిమాని తీశారు. ఇప్పుడు ప్రమోషన్ కూడా తీసుకువచ్చి పెట్టారన్నమాట. ఫస్ట్లీ మిస్టర్ ప్రియా, ఏమని పిలవాలి మిమ్మల్ని? ప్రియదర్శి పులికొండ వద్దా? అంటే నభా అనింది మొత్తానికి ప్రియదర్శి పులికొండ అని పెట్టుకునిందని. ఎందుకు మీరు నిక్ నేమ్ అట్లా షార్ట్గా ఏమి పెట్టుకోవట్లేదు? ఎందుకు మీరు దర్శన్ బాగా ట్రీట్ చేయట్లేదా నభాని? I love her. I treat her. You love? Yeah. Mr. Priyadashi Pulikonda, you can't say that you love your co-star. That in front of national media, come on. That's a minimum basic. This is local media only. Swami is Shiva and That doesn't matter. the parent. Durgesh. Answer to me. Sorry ma'am. Yeah. నేను వచ్చాను కదా ఇక్కడికి, Yeah. ప్రమోషన్ కోసం పిలిచారు కదా, Yeah. అంటే ఎవరు క్యాన్సిల్ చేయాలి? ఎవరికి క్యాన్సిల్ చేయాలా? ఎవరికి ఆన్సర్ ఆన్సర్ చేయాలా? మీకే. ఓకే సరే వదిలేదు. సినిమాలు అయితే రకరకాల వాడుకున్నారు నన్ను. అవునా? ఆది ఎవరు? ఓకే సారీ, కంటిన్యూ. ప్రమోషన్ కూడా నేనే కావాలా? అంటే నాకు తెలీదు. అంటే నువ్వు పిలిచావా? నేను పిలవలేదు. ఐ థింక్ అశ్వినా? ఓకే, బట్ నేను తనకు టచ్ కూడా చేయలేదు కదా, నువ్వు ఎందుకు వచ్చావు? ప్రియా అమ్మ ఇస్తుంది అంటే చాలా పని ఉంటుంది. మీరుంటే చాలా బాగుంటుందని నభా అన్నది, అందుకనే ఆ అమ్మాయి అంటుందండి. అంటే తన అనుమని చెప్పింది, సో అందుకనే. నభా అని నన్ను మొత్తం వింటారా? యా ఆఫ్ కోర్స్. రియలీ? యా రియలీ నభా? యా వాటర్ తాగమను, నేను తాగుతా. విషం సారీ చెప్పించేస్తుంది అమ్మాయి. ఓకే. కెన్ వి హ్యావ్ సమ్ పాయిజన్? వదిలే అది ఎందుకు అన్ని బికాజ్ ఐ అడోర్ హర్. She didn't say. She's saying that you got me here. Do you know that what happens once I come? I know. ఊరికే ఎందుకు పడతావా అమ్మాయితో? నీకు తెలుసు కదా. As a personality, when Adi comes, you know what happens, right? Don't you have experience in it? Yeah, but నేను వచ్చినందుకు నాకు సమాధానం చెప్తే I will continue to the next question. యా చెప్తా. మీరు చెప్పనివ్వట్లేదని ఆగుతున్నాను అనమాట. Tell me. So basically Adi Adi completes what? Raghav and Anandi. So No. Okay, sorry. Adi completes Anandi. No. Yeah, definitely. So and I missed Adi from a lot of time. Sorry, and I missed Anandi from a lot of time, and Anandi missed you. So it's like A square plus B square might not be equal to C square. So. What you miss about Adi? What do you miss about Adi? Tell me. What I miss about Adi? అంటే నాకు ఆది ఉంటే కొంచెం అంటే చాలా ధైర్యంగా ఉంటుంది. కొన్నిసార్లు అది నేను నిజంగా చెప్పాలంటే అంత రిక్వైర్మెంట్ లేదనే టైంలో వచ్చి చాలా కొంచెం ఎక్కువ కాదు, కొంచెం లైక్ అవసరం అంటే అవసరం ఉంటుంది కొన్నిసార్లు, కానీ కొన్నిసార్లు అవసరం లేనప్పుడు కొంచెం నువ్వు ఉన్న కన్నా ఎక్కువ రియాక్ట్ అవుతావేమో అనిపిస్తుంది అంతే. కానీ బట్ ఐ డెఫినెట్లీ మిస్ హ్యావింగ్ యువర్ అరౌండ్. how did you have an audacity
టుకాస్ నభా. అంటే ఐ రియలీ లైక్ ద క్యారెక్టర్ అండ్ నాకు ఐ నో దట్ డైరెక్టర్ నీకు నరేట్ చెయ్యలేదు, బట్ నేను కదా సినిమా చేసేది, నాకు నరేషన్ ఇచ్చారు. నాకు సినిమా చాలా నచ్చింది అండ్ దర్శి చాలా మంచిగా సపోర్టివ్గా నాతో ఉండారన్నమాట సినిమాలో. చాలా అంటే లైక్ హీ మేడ్ మీ ఓకే ఫైన్, ఐ వోంట్ touch you, but I'm just trying to cover up for you. Darshi, please. అది అంటే మళ్ళీ సారీ నేనే దర్శితో చేయాలని ఒప్పుకున్నాను అండ్ నా గురించి చెప్పు మంచిగా. యాక్చువల్లీ దర్శి ఇస్ వెరీ 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 స్వీట్ అండ్ రాఘవ్ ఇస్ ఓకే. అంటే నేను ఊరికే ఈ కన్క్లూజన్కి రాలేదు, అది నేను కొన్ని రోజులు ట్రావెల్ అయ్యా. డిసెంబర్ నుంచి మనం షూట్ చేస్తున్నాం కదా, సో దానిపైన కొంచెమైనా మనకు ఉంటుంది కదా, వీల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ కదా. థ్యాంక్స్ ఐఎమ్ ఎ నైస్ గై. అది నువ్వు లైక్ ఊరికే ఎక్కువ ఎప్పుడు అట్లా చేయడం అంటే కొంచెం థింక్ అబౌట్ మై ఇమేజ్ ఆల్సో. అది her image is very solid image. Sir, you are a journalism student. I was a journalism student. Was అంటే ఏంటి ప్రీవియస్ జన్మాలనా? కాదు మీరు అంటే అంత ఇంగ్లీష్ నేను చదువుకోలేదు, సో అందుకని మీరు హోండా సిటీయో ఏదో అంటుంటే నాకు. ప్రియదర్శి పులికొండ మేడం, మీరు పెద్ద 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 ఇంగ్లీష్ వర్డ్ని వాడడం నేను చాలా సార్లు చూసాను ఇంటర్వ్యూస్. నేను మీ ముందు ఎప్పుడు వాడలేదు కదండి. ధైర్యం ఎలా వచ్చింది? ధైర్యం అంటే నభానే చెప్పిందండి. యా నభా చెప్తే అన్నీ చేస్తారా? యా ఆఫ్ కోర్స్. రియల్లీ? యా తను ఏం చెప్పినా చేస్తా. ఇప్పుడు ఏం చెప్పింది చేశారు ఇప్పటి వరకు? తను లవ్ చేశాను. ఎవరిని? పెళ్లి చేసుకోమంది, పెళ్లి చేసుకున్నాను. కానీ మీకు వైఫ్ ఉంది కదా ఆల్రెడీ? ఉందండి. మరి ఆమె పేరు ఆనంది. అవునా? యా. సో తను బయటికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాను, ఫుడ్ అంటే ఫుడ్ పెట్టాను, తర్వాత పాట పాడమంటే పాట పాడాను. ఏ పాట? నేనా అదే సున్చెలి అని చాలా మంచి పాట పాడాను. యా. కానీ అది లిప్సింక్ లేదే. అంటే మేము అది సెల్ ఫోన్లో ప్లే చేసుకున్నాము. అది పాడేయమంటున్నారు మరి? అంటే రీల్స్ లాగా. యా. మీరు నవ్వుతే చాలా బాగుంటారు. నేనా? యా, అప్పుడప్పుడు నవ్వుతే బాగుంటుంది. సి మిస్టర్ దర్శి, ఇట్స్ ఓకే. ప్రియదర్శి పులికొండ నవ్వడం అనేది ఆర్ట్ అండి, కెమిస్ట్రీయా? ఓకే, సారీ అండి. అంటే నవ్వకూడదు మనం ఇప్పుడు అని ఉంటుంది కదా మొహం నవ్వుతే. నువ్వు నవ్వితే బాగుంటావు కదా. కాసి ఓకే. వీక్ పీపుల్స్ క్వాలిటీ. ఓకే. మై క్వాలిటీ ఈజ్ ఆల్వేస్ స్ట్రెంగ్త్. ఓకే. రోజు ఎన్ని ఎగ్స్ తింటారండి మీరు? అంటే స్ట్రాంగ్గా చికెన్ తింటారా? సార్ ఓకే. ఇక్కడ ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు? లేదు, డౌట్స్ ఉంటే అడగమని చెప్పిందండి, అందుకని అడుగుతున్నాను. చెప్పలేదు అమ్మాయి. ఓకే సారీ. నేను ఎన్ని ఎగ్స్ తింటానని నా కొట్టిన దాంట్లో మీకు తెలియలేదా? అంటే అప్పుడు మీరు కొట్టినప్పుడు చికెన్ వాసన వచ్చింది. చికెన్ వాసన వచ్చింది. మరి ఎందుకని ఎగ్స్ అన్నా? అంటే అది ఒకటేనా లేకపోతే వేరే మీ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఏంటని అడుగుదాం. మరి ఎగ్స్ అని స్పెసిఫిక్గా ఎందుకు అడిగారు? అది తెలియక అడిగానండి. ఇప్పుడు నోరు మూసుకుంటాను. మై స్ట్రెంగ్త్, ఇట్స్ ఆల్వేస్ స్ట్రెంగ్త్. యా. స్ట్రెంగ్త్ ఇస్ నవ్వుతూ అందరికి ఈజీగా ఫ్రీగా నవ్వు ఇచ్చేస్తే ఏమైపోతుంది తెలుసా? ఫ్రెండ్స్ అవుతారండి అంతే. I don't want friends. Oh, okay. I want power. Yeah. You want to be alone? I want power. Acha, you want power, okay. అది నువ్వు ఇక్కడ ఉన్నావని నేను అడుగుతున్నా, కానీ లైక్ లివ్ వితౌట్ యూ. ఎగ్జాక్ట్లీ. సమ్టైమ్స్ యు ఆర్ లైక్ అ పెయిన్. ఇలాంటి మనుషులు నీ పక్కన పట్టుకుంటే నువ్వు ఒక్కదానివే ఉండలేవు, నేను ఉండాలి అన్నమాట. ఆ అమ్మాయి చెప్తే ఏమొస్తుంది? నేను చూస్తున్నా కదా నీ బిహేవియర్స్, నీ ఆటలు,
నీ జంపింగ్లు నీ మాటలు అని. నేను అడగమలే కదా, ఓన్లీ ఇట్స్ యువర్ పర్సనల్ క్వశ్చన్. నో దిస్ ఇస్ మై క్వశ్చన్. సమ్ టైమ్స్ యు ఆర్ లైక్ టూ మచ్. నిజంగా చెప్తున్నా. అరే మీ అమ్మాయిని బుద్ధి రాదా? ఎప్పుడు చెప్పినా ఏ అబ్బాయిలు వచ్చినా పావము ఆడొక ముక్క ఫుడ్ పెడితే అట్లా ఫిదా అయిపోతారా? మీకు ఒక బ్రెయిన్ లేదా, బుద్ధి లేదా? ఇలాంటి బుద్ధి లేదు. ఏంటి ఏం లేదు ఏదన్నా లేదు. ఐఎమ్ సేయింగ్ దట్ షీ ఇస్. అరే అమ్మాయితో మాట్లాడితే నీది ఏంటి మధ్యన చాలా ఒక రకాల తయారైపోయారు మీరందరూ. ఒక్క మనుషులు మాట్లాడుకుంటే మాట్లాడని ఎవరు? నువ్వేలా కామెంట్ వేసావు? ఏమేసావు? నేను అదే దట్ యా నేనేమనలేదు. చెప్పు. లేదు ఏం లేదు. చెప్పు షూస్ ఉంది వాళ్ళ. ఏం లేదు. యు ఆర్ అ గ్రేట్ పర్సన్ అంట. సో రాఘవ్ మంచోడు కాదా అని నాకు అడిగితే లాగిట్లా ఒక పడతాయన్నమాట. వై షుడ్ ఐ వాచ్ డార్లింగ్? అరే నువ్వు ఈ మాట నన్ను అడుగుతున్నావా? నా డిసిషన్ మీద నీకు నమ్మకం లేదా? నేను చాలా నమ్మాను. ఈ సినిమా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, మంచి లవ్ స్టోరీ ఉంది. నువ్వు ఉన్నావు ఇంకే కావాలి అంటే అఫ్కోర్స్ లైక్ అది కాదన్నావు రీజన్, కానీ సాంగ్స్ బాగుంది, నాకు చాలా నచ్చింది. కథ బాగుంది. ఓకే మళ్ళీ అదే చెప్పానా? అయితే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. యు నో హౌ మచ్ ఐ లవ్ లాఫింగ్. This movie is made me laugh so much, Adi. You want good for me, no? You like me to be, you want me to be happy, no? So this movie has made me happy. So you should come and watch the movie for me and for also Darshi, for my director, for my producer, songs. for Vivek Sagar's songs. Camera work, Naresh Ramadurai, and production designer, and the editing, Pradeep Raghav. So yeah, I think you can watch it, Adi. Come on, please. Don't be so grumpy all the time. It's my movie. It's coming after 2 years. It's Anandi's film and you love Anandi, so Arey, just because I love Anandi, should I watch Darling? Just because you love Anandi, you came and beat me now. So why can't you watch a movie? Give me 5 reasons why I should watch Darling. Because I'm there in it. And I don't like you. Then watch it for Anandi, the second reason. I'm watching Anandi already. I don't have to watch a movie. Third, it's a most beautiful love story. That 2 reasons are not valid. Give me from the top. And the greatest power in this world is love. So who told you that? I say it's power. That's the power. Power has a form. So power antene love. Love antene I don't believe that. Give me another one. We'll give you good popcorn. That might interest me. Yeah. Which flavor? Cheese caramel. Thank you. I have the Radio City. You're trying to be Audacity very smart. Yeah. I can give you that. So give me 4 more reasons. Because it is a beautiful script written by Ashwin Ram. And I don't know the script. Acha, you never followed the script. I don't know the script. Okay. You don't know the script. So we'll show you visually the script. So please come watch it. That's not enticing me. They are beautiful songs done by Vivek Sagar. Okay. There's amazing production design by Gandhi. Okay. And that and all is okay. What people have done, I don't want to know what people have done. Tell me what the movie is going to give. Entertainment, laughter, smile, happiness. I just told you I don't like laughter. Happiness? You don't like happiness? I just told you I don't like happiness. I like beating up people. You're always sad like this? I'm not sad, I'm powerful. But please, speak. Say something. Hey, I've been saying something from that time only. You have to save your stuff now. You also have to be correct in front of Raghav.
నేను ఎంత చెప్పాలి? ఆది వాట్? వై డిడ్ యూ ఈవెన్ కమ్? అంటే నువ్వు ఎందుకు వచ్చావు? నేను ఇప్పుడు అవసరం ఉందా నువ్వు అంటే? ఆనంది ఉంది. నేను వచ్చాను, నేను అడుగుతున్నాను, నువ్వు సమాధానం ఇవ్వాలి అంతే. ఫినిష్. ఓకే, దిస్ నో అదర్ క్వశ్చన్. ఓకే ఓకేనా? ఓకే. చెప్పు ఇప్పుడు ఎందుకు వచ్చాం మనం, ఇప్పుడు ఎందుకు చూస్తున్నాం డార్లింగ్? డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ అశ్విన్ రావు. నాకు నరేట్ చేయలేదండి వచ్చి. వస్తున్నాడు, అది వర్షం పడుతుందంట బయట, సో కొంచెం గొడుగు. అంటే నేను వచ్చి నేను వెయిట్ చేయాలా ఇక్కడ? నేను ఆది, ఐఎమ్ ద ఆది. అది అంటే అడ్డంగా నడుపుతారు కదా. సారీ, ఓకే. నథింగ్ మీరు చెప్పండి. కామెడీ వద్దు ఇక్కడ. నాకు జోక్స్. నువ్వేమనుకుంటున్నావు నీ గురించి? నేను చాలా చాలా ఏమనుకుంటున్నావు చెప్పు. నేనా? నువ్వేది అనుకుంటున్నావు అది కాదు, అర్థమైందా? ఓకే, యా యా యా. మ్యాటర్ అట్లా ఉంది ఇక్కడ. యా, మీ డ్రెస్ బాగుందా అది? ఓకేనా? ఇప్పుడు అమ్మాయితో కూడా వచ్చాం. టెల్ మీ నబా, వై షుడ్ ఐ వాచ్ డార్లింగ్? నువ్వు ఇప్పుడు నాకు కోపం తెప్పిస్తున్నావా? అది వాట్ యు మీన్? నువ్వు ఉంటే సినిమాలు చూడాలి మరి. హూ స్ప్లిట్ ఆర్ యూ? యూఆర్ ఆనంది స్ప్లిట్, సో యూ హ్యావ్ టు లైక్ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ హర్ లైఫ్ కదా. అమ్మాయి ఏం చేస్తే నువ్వు చెయ్యాలి, చూడాలి అంతే. ఇంకా నాతో ఇవన్నీ పెట్టుకోకు, నేను చెప్తున్నా. నేను కోపపడుతున్నా ఇప్పుడు. నేను కోపపడడం అంటే నాకు నచ్చదు. నాకు సాడ్ అయిపోతుంది ఇప్పుడు. ఐమ్ సాడ్. సారీ. అరే నువ్వు 2 నెలల నుంచి సినిమా చేయట్లేదు, ఇప్పుడు వచ్చి నేను ఎందుకు చూస్తాను ఈ సినిమాని? తర్వాత ప్రియదర్శి పులికొండ, అది కూడా ట్రైలర్ బాగుంది, ఓకే. నవ్వాను, ఓకే. నేనే వచ్చి యాక్టింగ్ చేశాను, ఓకే. దానిపైన వాట్ ఈస్ ద మ్యాటర్? హలో, మ్యాటర్ మాస్ ఇంకా చాలా ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాది కెమిస్ట్రీ చాలా బాగుంది, నీతో ఫిజిక్స్ చాలా బాగుంటుంది అని అందరూ అనుకున్నారు. అది నాకు తెలుసు, నేనే చేశాను కదా. యా ఆబ్వియస్లీ. స్క్రిప్ట్ తెలియకుండా వచ్చి చేశాను కదా. స్క్రిప్టా? ఓకే. సారీ. స్క్రిప్ట్ అంటే యూఆర్ ప్రో ఎట్ ఎవ్రీథింగ్. మీరు చాలా బాగా మంచిగా ఉంటారని, అంటే యూఆర్ వెరీ టాలెంటెడ్ అని తెలిసి అది అందుకే మీకు స్క్రిప్ట్ చెప్పకపోయినా మీరు వచ్చి చేస్తారని చెప్పారు. సో అందుకని. ఎక్కడ పిలవండి అతన్ని. ఇది బయట వర్షం పడుతుంది, ఆయన దగ్గర గొడుగు లేదు, సార్ చెట్టు కింద నించున్నాడు, మీరు టెన్షన్ పడకండి, ఆయన తొందరగా వస్తాడు, ఆ తొందరగా వచ్చి మీ స్క్రిప్ట్ మొత్తం చెప్తాడు, ఆ తర్వాత మీరు ఏమైనా. సారీ, అది రాఘవ్ పావమే కదా, గోల వద్దబ్బా మనకి. సారీ మ్యామ్, సారీ. ప్రశాంతంగా ఉండాలి జీవితం. నేను నోరు మూసుకుంటా. Why is she angry with me all the time? She's angry with me all the now. నేను వెళ్ళిపోతా. నాకు ఆకలిస్తుంది. See, if she's hungry, I have to take her out. I can't. నువ్వు నన్ను ఆపలేవు. దా మనం పోదాం. ఇప్పుడు రివ్యూస్ లేదంటే ఎవరు వచ్చి చూడట్లేదు, మీరు అది అర్థం చేసుకోవాలి. అది అంటే మీరు చెప్పాలి ఎందుకు చేయాలని, ఎందుకు చూడాలని. నేను ఒక ఆడియన్స్ ని, నన్ను ఇంప్రెస్ చేయి. బేసికలీ వీఆర్ సెలబ్రేటింగ్ పవర్ఫుల్ ఉమెన్. అంటే యు నో వాట్, వీఆర్ సెలబ్రేటింగ్ చాలా, అంటే పవర్, స్ట్రెంగ్త్, ఓకే. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ యాక్షన్. సరే, నేను ట్రైలర్ చూసాను. ఎలా అనిపించింది మీకు? మొత్తం నేనే ఉన్నాను కదా. అందుకని నువ్వు లేదా సినిమాలో? అంటే ఫీమేల్ సెంట్రిక్ సినిమా? ఫీమేల్ సెంట్రిక్ కాదు, ఇట్స్ ఎ వెరీ లవ్ సెంట్రిక్, స్క్రిప్ట్ సెంట్రిక్, వెరీ ఎంటర్టైనింగ్ సెంట్రిక్. లెఫ్ట్లో నభా ఉంటుంది, రైట్లో నేను ఉంటాను. వీఆర్ వెరీ గుడ్ కాంబినేషన్. యాక్చువల్లీ మేమిద్దరము ప్రమోషన్ చేసుకుంటాను, వెళ్ళిపోవచ్చు కదా అది, ప్లీజ్. హే, యూ డోంట్ టెల్ మీ వాట్ టు డూ. సారీ, యూ డు నాట్ టెల్ మీ వాట్ టు డూ. ఐఎమ్ సారీ. ఓకే, యా, బట్ you know, for Anandi, for Nabha, you can leave her. ఆనంది కోసం నేను వెళ్తాను, కానీ ఈ సినిమాని ఎందుకు చూడాలి చెప్పాలి? అదే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్లీ ఇందులో మీలాంటి పవర్ఫుల్ ఉమెన్ క్యారెక్టర్స్ని బాగా సెలబ్రేట్ చేస్తున్నాం. దాంట్లో కూడా దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. బ్లా 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 ఇంట్రెస్ట్ మీ ప్రియదర్శి పులికొండ. యా, అండ్ ఆల్సో ప్లీజ్ ఇంట్రెస్ట్ మీ, దెన్ ఐ విల్ లీవ్ యూ with your beloved Anandi /
Nabha, whoever. I do not care. Okay, ma'am. అంటే actually, this is a very nice film. This is a very interesting film. People will love all this film. And when you come to the film, when you come to the film, you'll also get popcorn. And with popcorn, you'll also get cheese caramel in the side dish. And also, you'll get a very good black coffee. And in the end of the film, you'll get a very good dinner from the favorite restaurant that you want. And this is a very nice film. Huh? Free? Yeah. And this is a very good love story made by Ashwin Ram and very good producers Chaitanya Reddy garu and Niranjan Reddy garu. They're very nice people and gentle people, and they're also very strong people like you, Nabha. Adi, and they love all of us, and you will also love all the humanity. Thank you so much. India is my country. All Indians are my brothers and sisters. I love my country, and I'm happy with the rich and varied culture. Thank you so much. This is the best film you can ever watch. You call him your best co-star? Yeah. Great. Thanks. చలో నాకు కొన్ని నచ్చాయి, నేను వస్తా. థ్యాంక్ యూ. July 19th వస్తా. యా, ఇప్పుడైతే వెళ్ళిపోతావు కదా? July 19th తిరుంబి వస్తా. తిరుంబియా? ఓ, తమిళ్ కూడా మాట్లాడతారు కదా మీరు? ఓకే, మీ ముందులు వస్తా. ఓకే, థ్యాంక్స్. నీ ముందులు కూడా వస్తా. నా ముందు ఆల్రెడీ కూర్చున్నారు కదా? చూసుకుంటా. అట్లా వద్దు, నాకు గట్టిగా చూసుకుంటా. గట్టిగా అవసరం లేదు, మీరు నార్మల్గా కూడా చూడొద్దు, నన్ను ఆనందంగా చూసుకుంటే చాలు. మళ్ళీ థియేటర్లో కలుద్దాం. July 19th. డార్లింగ్, నేను అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి. సారీ, నేను మాట్లాడుతుంటే ఏంటి మధ్య అనేది? ఎలా ఇప్పుడు అది వెళ్ళిపోయింది కాబట్టి సో కొంచెం రిలాక్స్ అయిపోయాము అన్నమాట. ఎగ్జాక్ట్లీ. She's been a pain in the interview. Yes. What a తలనొప్పి. కానీ డార్లింగ్ December 19th. Oh shit. 19th. Hello, July. December. December అంటే స్వయంభూ రిలీజ్ కాదు. December 11th సినిమా స్టార్ట్ చేసాము. 11th కాదు, December మళ్ళీ 11th అన్నావు. July 19th సినిమా స్టార్ట్ చేసాము. కవర్ అప్ చేస్తున్నా మిస్టేక్ కవర్ అప్ చేస్తున్నా, వదిలేయండి. July 19th మీ అభిమాన థియేటర్లలో, మీ దగ్గరున్న థియేటర్లో వస్తుంది. దయచేసి వచ్చి మమ్మల్ని చూడండి. ఆనంది ఉంది, రాగా ఉన్నారు, ఆది ఉంది. ప్లీజ్ డు కమ్ అండ్ వాచ్ us. Thank you Adi for doing this interview. Thank you.